వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఈరోజు ఈ వీడియోలో మనం రీజనింగ్కి సంబంధించినటువంటి ఒక టాపిక్ చూడబోతున్నాం. టాపిక్ నేమ్ వచ్చేసి మిస్సింగ్ నెంబర్స్. ఓకే, ఇండైరెక్ట్గా మనకి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి కదా. ఓకే, దీంట్లో డిఫరెంట్ ప్యాటర్న్స్ వాడిస్తాడు. ఆ ప్యాటర్న్స్లో ఏదో చోట క్వశ్చన్ మార్క్ ప్లేస్ ఉంటుంది. ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో రావాల్సినటువంటి విలువ అనేటువంటిది ఏంటో మనం కనుక్కోవాల్సి ఉంటుంది. ఓకే, దీనికి యూజువల్గా సపరేట్గా ఫార్ములాస్ అంటూ ఏమీ ఉండవు, సపరేట్గా ప్రొసీజర్ అంటూ ఏమీ ఉండదు. మనం యాక్చువల్గా రీజనింగ్లో భాగంగా మీకు ఐడియా ఉంటే సంఖ్యా వ్యవస్థ సంఖ్యా శ్రేణి నెంబర్ సిరీస్ అనే టాపిక్ చూసాం. దాంట్లో భాగంగా వర్గాలు, గణాలు, వర్గమూలాలు, ఘనమూలాలు, సరి సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు, అక్కడ కొన్ని డిఫరెంట్ అంశాలను బేస్ చేసుకొని శ్రేణి అనేటువంటిది ఏ విధంగా ఏర్పడిందో మనం చూసాం. సో కొంతవరకు శ్రేణి నెంబర్ సిరీస్ సంబంధించిన కొంత కాన్సెప్ట్స్ మనం దీంట్లో అప్లై చేసుకోవచ్చు. సో యూజువల్గా ఇటువంటి క్వశ్చన్స్ పైన మీకు మంచి గ్రిప్ రావాలి అంటే ద ఓన్లీ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ద గుడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ సంఖ్యలో కనుక క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే దానికి సంబంధించినటువంటి ఆన్సర్ని సులువుగా రాబట్టవచ్చు. ఓకే, సో డయాగ్రామ్ అనేటువంటిది రకరకాలుగా ఉండొచ్చు, ఎట్లా అయినా ఉండొచ్చు. దాంట్లో భాగంగా ఒక మోడల్ తీసుకున్నాను. సో తర్వాత డిఫరెంట్గా ఉండే మోడల్స్ అనేవి కూడా ఎలా ఉంటాయో చూద్దాం. ఓకే, రైట్. ముందుగా ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1 చూడండి, ఫస్ట్ క్వశ్చన్. సో క్వశ్చన్ నెంబర్ 1లో ఏంటంటే 18, 19, 35. ఓకే, 18, 19, 35, 22, 24, 43, 26, 27 క్వశ్చన్ మార్క్. ఓకే, మళ్ళీ చూడండి ఏంటది 18, 19, 35, 22, 24, 43, 26, 27 అడిగింది క్వశ్చన్ మార్క్. అంటే ఇండైరెక్ట్గా ఈ రెండు డయాగ్రామ్స్లో ఈ రెండు సంఖ్యలను ఉపయోగించుకొని సో ఈ క్రింది భాగంలో సంఖ్య అనేటువంటి ఎలా వచ్చిందో ఆ విధానం కనిపెట్టి అదే ఆపరేషన్ని మనం థర్డ్ డయాగ్రామ్కి అప్లై చేయడం ద్వారా అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ రాబట్టచ్చు. ఓకే, దీంట్లో లాజికల్ థింకింగ్, మైండ్ క్యాలిక్యులేషన్. మీరు ఇప్పుడు ఈ టాపిక్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మీరు ముందుగా ఏం చేయాలంటే నెంబర్ సిరీస్కి సంబంధించిన టాపిక్ ముందుగా చూడండి. నెంబర్ సిరీస్ సంఖ్యా శ్రేణికి సంబంధించిన టాపిక్ ముందుగా చూడండి. దానిపైన మీకు కొంత ప్రాక్టీస్ కనుక ఏర్పడితే, ప్రాక్టీస్ కనుక చేసినట్టయితే మీకు కొంత ఐడియా వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని సో దీనికి కూడా ఆన్సర్ని మనం రాబట్టవచ్చు. సో ముందుగా చూద్దాం మరి దాంట్లో ఉన్న అంశం ఏంటో. 18, 19. సో యూజువల్గా 18 + 19 ఆ మొత్తం వాల్యూ వచ్చేసి ఎంత? 18 + 19 అంటే 18 + 19 ఆ వాల్యూ వచ్చేసి ఏమని తీసుకుంటామండి? 32గా తీసుకుంటాం. ఓకే, 37గా తీసుకుంటాం. ఓకే, 37. కాబట్టి 37 - 2. 37 - 2 అంటే ఏమొస్తుందండి? 35గా వస్తుంది. 35గా వస్తుంది. సో ఇక్కడ చూడండి మరి 22 + 24. 22 + 24 ఎంత? 46. ఓకే, సో 46 ఆ తర్వాత మరి ఇక్కడ 46 కాకుండా ఇక్కడ ఏముంది చూడండి, ఇక్కడ 43 ఉంది. సో 43 ఉంది కాబట్టి ఇందులోకి వెళ్ళి ఎంత తగ్గించాడు? 3 తగ్గించాడు. 2 తగ్గించాడు, 3 తగ్గించాడు. ఇక్కడ గమనించండి. సో 18 + 19 ఆ వాల్యూ 37. 37లోకి వెళ్ళి 2 పోతే ఎంత? 35. 22 + 24 46. సో 3 పోతే 43. ఇక్కడ గమనించండి 26 + 27. మరి ఇందులోకి వెళ్ళి 2 తీసేసాను, 3 తీసేసాను. నెక్స్ట్ ఏం చేయాలి? ఐ నీడ్ టు సబ్ట్రాక్ట్ 4 కనుక సబ్ట్రాక్ట్ చేస్తే 26 + 27 ఆ వాల్యూ ఎంత? సో 26 + 27 అంటే ఆ వాల్యూ వచ్చేసి 53. అంతేగాని 53. సో 53 - 4 అంటే ఫైనల్గా అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ ఏంటండి? 49. 49 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ ఫర్ ద గివెన్ క్వశ్చన్. ఓకే, సో గుర్తుంచుకోండి. తర్వాత ఇక్కడ చూడండి 27, 54, 9, 42, 84, 14. సో క్వశ్చన్ మార్క్ 42, 7. ఓకే, మరి దీనికి సంబంధించి కూడా ఆన్సరు ఎలా ఉంటుందో చూడండి. యూజువల్గా చాలామంది ఇట్లా థింక్ చేస్తారు. ఎట్లా అంటే 27 డబల్గా మారింది 54, 42 డబల్గా మారింది 84. అంటే దీని నుంచి ఇది ఎలా వచ్చిందంటే దీన్ని బై 2 చేశాడు. మరి దీన్ని బై 2 చేస్తే 21 ఆన్సర్ అనుకుంటాం. మేబీ అట్లా ఉండొచ్చు. ఓకే, కానీ అది ఎగ్జాక్ట్ అని చెప్పడానికి వీలేదు. ఎందుకంటే మరి ఇక్కడ 9, 14, 7 అవి ఎలా వచ్చాయో కూడా మనం గుర్తించాలి.
ఓకే, అవి ఎలా వచ్చాయో కూడా మనం గుర్తించాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ చేసే విధానం చూడండి. బై ప్రాక్టీస్ ద్వారా మీకు ఇవన్నీ థాట్స్ అనేవి ఫ్రేమ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో దీన్ని ఏం చేయబోతున్నాము అంటే 27 + 54, 27 + 54 ఆ వాల్యూ ఎంత అండి? 27 + 54 అంటే ఈ వాల్యూ వచ్చి 70 + 11 ఎంత? 81 కదా. ఆ మొత్తం వాల్యూ ఎంత? 81. ఈ 81ని 9తో డివైడ్ చేయండి. ఈ 81ని 9తో డివైడ్ చేయండి. 81ని 9తో డివైడ్ చేస్తే మనకు తిరిగి మళ్ళీ ఎంత వచ్చింది? 9 వచ్చింది. ఓకే, సో ఇట్లా అంటే ఈ 9 ఇదని కాదు, ఈ రెండు క్లబ్ చేశాను, ఈ 9తో డివైడ్ చేస్తే నాకు ఆన్సర్ ఏమొచ్చింది? 9 వచ్చింది. అట్లా ఉంచాను. తర్వాత 42 + 84, 42 + 84, సో ఈ వాల్యూ ఎంత? 126. ఈ 126ని 14తో డివైడ్ చేయండి. 126ని 14తో డివైడ్ చేయండి. 14 1s 14 9s. సో ఇక్కడ ఈ మొత్తాన్ని 9తో డివైడ్ చేస్తే 9 వచ్చింది. ఈ మొత్తాన్ని 14తో డివైడ్ చేస్తే 9 వచ్చింది. ఈ మొత్తాన్ని 7తో డివైడ్ చేస్తే ఏం రావాలి? 9 రావాలి. ఇక్కడ ఉన్న వాల్యూ ఎంతో నాకు తెలియదు, ఆ వాల్యూ x అనుకోండి. సో x + 42/7 అలా చేస్తే ఆన్సర్ ఏం రావాలి? నాకు 9 రావాలి. సో దీని నుంచి x + 42 = 9 × 7 అంటే ఆ వాల్యూ ఎంత? 63. ఓకే, 63. సో x = 42 - 63 అంటే ఆ వాల్యూ వచ్చేసి ఏమని తీసుకుంటామండి? 21 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. సో 21 ఈజ్ ఆన్సర్. మీకు ఇంతమంది చెప్పాను, మీరు బ్లైండ్గా బై టూ చేస్తే అయిపోద్ది కదా అంటే మరి అక్కడ 9, 14, 7 కూడా ఎలా వచ్చాయో మనకు తెలియాల్సి ఉంటుంది. సో అట్లా కాబట్టి పాసిబిలిటీ ఉండడం అవసరం లేదు. సో ఫైనల్గా మీ ఆన్సర్ 21 ఇక్కడ టాలీ అయింది. సో ఇక్కడ చూడండి, 2 4 20, 2 4 20, 3 9 90, 1 7 క్వశ్చన్ మార్క్. ఓకే, సో దీంట్లో కూడా ఏం చేయబోతున్నాము అంటే ఇక్కడ 2 ఉంది 4 ఉంది కాబట్టి 2² + 4². 2² అంటే ఎంత? 4. 4² అంటే ఎంత? 16. 16 + 4 ఎంత? 20. సిమిలర్గా 3² + 9². సో 3² అంటే 9, 9² అంటే 81. అవి రెండు క్లబ్ చేస్తే ఏంటి మీ ఆన్సర్? 90. మరి ఆన్సర్ రావాలంటే ఏం చేస్తామండి? 1² + 7². 1² అంటే 1, 7² అంటే 49. 49 + 1 ఏంటండి ఆన్సర్? 50. సో 50 అనేటువంటిది దానికి సంబంధించినటువంటి సమాధానంగా రాస్తాం. ఓకే, 50 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. సో తర్వాత 4 3 144, 4 3 144, 11 9 9801, 15 6 క్వశ్చన్ మార్క్, 15 6 క్వశ్చన్ మార్క్, 4 3 144, 11 9 9801, 15 6 క్వశ్చన్ మార్క్. సో దీంట్లో ఏం చేయబోతున్నాం అంటే సింపుల్గా 4 × 3 ఎంత? 12. ఆ 12² 144. సిమిలర్గా 11 × 9 ఎంత? 99. ఓకే, 99. సో ఆ 99² 9801. సిమిలర్గా మరి 15 × 6 ఎంత? 15 × 6 అంటే ఆ వాల్యూ వచ్చేసి 90. సో 90². 90² అంటే 8100 దానికి సంబంధించినటువంటి సమాధానంగా తీసుకుంటాం. 8100 దానికి సంబంధించిన సమాధానం. తర్వాత ఇది గమనించాం, 12 8 80 ఎలా మారింది? ఇవన్నీ డిఫరెంట్ మోడల్. చూడండి, ఏ మోడల్ కవర్ కాలేదు, చాలా డిఫరెంట్ మోడల్స్. అవన్నీ డిఫరెంట్ మోడల్స్ ఉండే విధంగా తీసుకుంటున్నాం. మీకు కొంత ప్రాక్టీస్ పరంగా యూజ్ అవుతాయి. అండ్ గుర్తుంచుకోండి, దీనిపైన మీకు మంచి గ్రిప్ రావాలంటే యూ హ్యావ్ టు ప్రాక్టీస్ గుడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. అలానే గ్రిప్ వస్తుంది. దీన్ని రెఫరెన్స్గా తీసుకొని యూ కెన్ ప్రాక్టీస్ గుడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. సో 12² - 8². సో 144 - 64 ఎంత? 80. సిమిలర్గా 16² - 7² ఏమొస్తుంది? 207. సో ఆన్సర్ రావాలంటే ఏం చేస్తాం మరి ఇక్కడ? 25² - 21², 625 - 441 అది తీసేస్తే 4. ఓకే, సో 625లోకి వెళ్ళి 441 తీసేయండి. 5 - 1 అంటే ఏం తీసుకుంటాం? 4. 2లోకి వెళ్ళి 4 కాబట్టి 12. 12లోకి వెళ్ళి 4 పోతే 8. 5 - 4 అంటే 1. ఇండైరెక్ట్గా ఏంటి మీ ఆన్సర్? 184 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, అదో క్వశ్చన్. ఇది చాలా సింపుల్, గమనించండి. సో ఇండైరెక్ట్గా 6 2లో 12, 6 3లో 18, 6 5లో 30 అవన్నీ 6 మల్టిపుల్స్.
సో 8 2లో 16, 8 4లో 32, 8 5లో 40. అవన్నీ కూడా 6 మల్టిపుల్స్. ఓకే, మరి ఇవి 36, 18, 27. ఈ 36, 18, 27 అవన్నీ కూడా దేని యొక్క గుణిజాలంటే 9 యొక్క గుణిజాలు. ఎందుకు? 9 4s are 36, 9 2s are 18, 9 3s are 27. సో దేర్ ఫోర్ వాట్ యూ కెన్ సే, అవన్నీ కూడా దేని గుణిజాలు? 9 యొక్క గుణిజాలు. సో ఆ విధంగా. ఓకే, సో ఈ విధంగా నెంబర్ సిరీస్ ముందుగా మీరు చేసి కొన్ని రకరకాల క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే దీనిపైన మంచి గ్రిప్ సాధించవచ్చు. ఓకే, సో దీనిపైన మరిన్ని క్వశ్చన్స్ అనేటువంటివి ఎలా ఉన్నాయో చూద్దాం. సో దీంట్లో నెంబర్ సిరీస్లో భాగంగా మరికొన్ని మోడల్స్ అనేటువంటివి ఎలా ఉంటాయో చూద్దాం. కొన్ని ట్రయాంగిల్స్ పైన, కొన్ని సర్కిల్స్ పైన, ఆ విధంగా మనకి డిఫరెంట్ మోడల్స్ ఇచ్చాడు. ప్రతి మోడల్ కూడా ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా ఈ క్వశ్చన్ నెంబర్ 1 గమనించండి. క్వశ్చన్ నెంబర్ 1లో 5 3 14, 7 5 6, 6 4 5. ఓకే, అట్లా డిఫరెంట్గా ఇచ్చాడు. సో అయినా ఈ మిడిల్లో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వచ్చిన వాల్యూ ఏంటో ఫైండ్ చేయండి అన్నాడు. సో కాబట్టి ఇక్కడ చేసే విధానం ఏంటి అంటే సింపుల్గా అర్థమవుతుంది. చూడండి, 5 into 3 ఎంత? 15. 15 ప్లస్ ఈ 4 ఎంత? 19. అంతేగా? 5 into 3 15. మరి 15 ప్లస్ 4 ఎంత? 19. అదేవిధంగా మరి ఇక్కడ చూడండి, 7 into 5 35, 35 ప్లస్ 6, 35 ప్లస్ 6 అంటే మీ ఆన్సర్ ఎంత? 41. లేదా ఇక్కడ గమనించాం, ఇక్కడ ఏం చేస్తాం? 6 into 4 24 ప్లస్ 5 ఎంత? 29. సో కాబట్టి మొదటి 2 సంఖ్యలేమో గుణించాడు. సో ఈ నెంబర్నేమో మల్టిప్లై చేస్తాం. రకరకాలుగా థింక్ చేయగలగాలి. మనం ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు రకరకాలుగా థింక్ చేయగలగాలి. అలా థింక్ చేయగలగాలంటే సో ముందుగా మనం వీ హ్యావ్ టు ప్రాక్టీస్ గుడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. అట్లా ఉన్నప్పుడు మాత్రమే దీనిపైన మంచి కమాండ్ వస్తుంది. ఓకే, ఇది ఒక మోడల్. తర్వాత నెక్స్ట్ చూడండి, 3 5 4, 5 13 12. ఇక్కడ ఈ వాల్యూ ఎంతో ఫైండ్ చేయాలి. నేను ఎక్స్ అని రాశాను. సో ఈ వాల్యూ క్వశ్చన్ మార్క్. ఓకే, క్వశ్చన్ మార్కు 17 15. చూడండి, క్వశ్చన్లో ఇది ఎక్స్ అని కాదు, అంటే యూజువల్గా ఆ ప్లేస్లో మనం ఎక్స్ అని తీసుకుంటాం కదా, ఆ ప్యాటర్న్లో. 3 5 4, 5 13 12, క్వశ్చన్ మార్క్ 17 15. సో మీకు మ్యాథమెటిక్స్ పైన కొంచెం అవగాహన ఉంటే ఈ 3 4 5 5 12 13 వీటిని ఏమంటామంటే పైథాగరస్ త్రికాలు అంటాం. పైథాగరస్ త్రికాలు. ఎందుకు అలా అంటాము అంటే 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 5 స్క్వేర్ అవుతుంది. అంటే కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అవుతుంది. మీరు వెరిఫై చేసుకోవచ్చు. 3 స్క్వేర్ అంటే ఎంత? 9. 4 స్క్వేర్ అంటే ఎంత? 16. 16 ప్లస్ 9 ఎంత? 25. సో 5 స్క్వేర్ అంటే 25. అదేవిధంగా మరి ఇక్కడ చూడండి, సో 5 స్క్వేరు ప్లస్ 12 స్క్వేర్. 5 స్క్వేర్ అంటే 25, 12 స్క్వేర్ అంటే 144. 144 ప్లస్ 25 ఎంత? 169. సో కాబట్టి అది దేనికి ఈక్వల్? 13 స్క్వేర్. మరి ఆన్సర్ రావాలంటే ఈ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ స్క్వేర్ అనుకోండి. ఓకే, ఇది ఎక్స్ స్క్వేర్ అనుకుంటే ఎక్స్ స్క్వేరు ప్లస్ 15 స్క్వేరు ఈజ్ ఈక్వల్ టు ఏం కావాలి? 17 స్క్వేర్ కావాలి. సో దాన్ని సాల్వ్ చేస్తాం, వచ్చేది ఆన్సర్. ఎక్స్ స్క్వేర్ ఇట్లాగే ఉంచాను. 17 స్క్వేర్ అంటే 289, 15 స్క్వేర్ అంటే -225. ఈ రెండు సపరేట్ చేస్తే ఆ డిఫరెన్స్ వచ్చేసి ఎంత ఉంది? 49 కదా. డిఫరెన్స్ వచ్చేసి ఈజ్ ఇట్ 49, 60, 74. 49 కాదు కదా. ఆ తేడా అనేటువంటిది ఎంతో గమనించాను. సో ఈ తేడా వచ్చేసి 17 స్క్వేర్ అంటే 289, 15 స్క్వేర్ అంటే 224. సో 4 6 64. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 64 అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత? 8 అనేటువంటిది దానికి సంబంధించిన సమాధానం తీసుకుంటాం. కాబట్టి 8 15 17, 8 15 17 వాటిని ఏమంటామంటే పైథాగరస్ త్రికాలు అంటాం. ఎందుకంటే మనకి కండిషన్ సాటిస్ఫై అయింది. ఏంటా కండిషన్? 5 స్క్వేర్ ఈజ్ ఏంటది? 8 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 8 స్క్వేర్ ప్లస్ 15 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 17 స్క్వేర్ అనే కండిషన్ సాటిస్ఫై అయింది. కాబట్టి ఆ విధంగా తీసుకుంటాం. సో అదొక మోడల్. తర్వాత ఇది చూడండి. సో దీంట్లో ప్రతి దాంట్లో 3 3 ఇచ్చాడు, దీంట్లో మాత్రమే 2 డయాగ్రామ్స్ ఇచ్చాడు. మరి చేసే విధానం ఏంటి అంటే సో 3 8 4 5 7 12. ఇక్కడ 3 8 4 అనేటువంటిది 48గా ఎలా మారిందో మీరు గుర్తించాలి.
ఇవన్నీ మల్టిప్లై చేయండి. 3 ఇంటూ 8 ఇంటూ 4, 3 ఇంటూ 8 ఇంటూ 4. సో అవి మల్టిప్లై చేస్తే 3 ఇంటూ 4 12, 12 ఇంటూ 8 96, 96. కానీ ఇక్కడ ఎంత ఉంది మరి? 48 మాత్రమే ఉంది. కాబట్టి ఆ 3 మల్టిప్లై చేసి దాన్ని బై 2 చేసింది. ఆ 3 మల్టిప్లై చేసి బై 2 చేశాడు. సేమ్ ఇక్కడ కూడా ఈ 3 మల్టిప్లై చేసి దాన్ని బై 2 చేయండి. సో 70 బై 2 అంటే ఏంటి మీ ఆన్సర్? 35 అనేటువంటిది దానికి సంబంధించిన సమాధానంగా తీసుకుంటాం. 35 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, సో గమనించండి. తర్వాత ఇది చాలా సింపుల్ క్వశ్చన్, డైరెక్ట్ చూడగానే చెప్పొచ్చు. 3 స్క్వేర్, 3 స్క్వేర్ అంటే ఎంత? 9. 4 స్క్వేర్ అంటే 16. సో 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16. సో 9, 16. ఇక్కడ చూడండి. సో 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9. మరి ఆన్సర్ రావాలంటే 1 స్క్వేర్ అంటే ఎంత? 1. 5 స్క్వేర్ అంటే ఎంత? 25. సో సింపుల్గా 125 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. 125 అనుకుంటుంది దానికి సంబంధించిన సమాధానం. ఇదో క్వశ్చన్. తర్వాత ఇది గమనించాను. 25 + 17 + 6, 38 + 18, 8, 89, 16 క్వశ్చన్ మార్క్. అంటే ఈ రెండు సంఖ్యల నుంచి 6 ఎలా వచ్చిందో గుర్తించాలి, ఈ రెండు సంఖ్యల నుంచి 8 ఎలా వచ్చిందో గుర్తించాలి. దాన్ని బేస్ చేసుకొని ఈ రెండు సంఖ్యల నుంచి ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఉన్న వాల్యూ కనుక్కోవచ్చు. ఓకే, సో అక్కడ ఏం చేశాడు మరి అంటే ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి. 12 + 27, 12 + 17 కదా, సారీ 25 + 17. 25 + 17 అంటే ఈ వాల్యూ వచ్చేసి ఏమో తీసుకుంటాం? 52గా తీసుకుంటాం కదా. 25 + 42గా తీసుకుంటాం. 25 + 17 అంటే 42. మరి ఇక్కడ యాక్చువల్గా ఏమొచ్చింది? 6 మాత్రమే వచ్చింది. సో ఇండైరెక్ట్గా 42 అనేటువంటిది ఈ 6కి ఎన్ని టైమ్స్ అంటే 7 టైమ్స్. ఓకే, 7 టైమ్స్. అంతేగాని ఈ రెండు క్లబ్ చేస్తే ఏమొచ్చింది? 42 వచ్చింది. 42 అనేటువంటిది ఈ 6కి ఎన్ని టైమ్స్? 7 టైమ్స్. మరి చూడండి, 38 + 18, 38 + 18 అంటే ఈ వాల్యూ వచ్చేసి 56. కానీ ఇక్కడ ఎంత ఉంది? 8 ఉంది. సో ఇది కూడా ఎన్ని టైమ్స్? 7 టైమ్స్. ఎందుకంటే 8 ఏళ్ళు ఎంత? 56. ఓకే, మరి ఆన్సర్ రావాలంటే 89 + 16, 89 + 16 ఆ వాల్యూ ఎంత? 95, 105. 105 అనేటువంటిది నాకు ఆన్సర్ రావాలి అంటే 42ను 7తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది? 6. 56ను 7తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది? 8. సో ఆన్సర్ రావాలంటే 105ని 7తో డివైడ్ చేయండి. 105ని 7తో డివైడ్ చేస్తే 7 1లో 7, 7 5లో 35. సో కాబట్టి అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏమో తీసుకుంటాం? 35 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, కొంత లాజికల్గా చూడండి. 2 క్లబ్ చేసిన బై 7, 2 క్లబ్ చేసిన బై 7, ఈ 2 క్లబ్ చేసి బై 7 చేస్తే 6 వచ్చింది. ఈ 2 క్లబ్ చేసి బై 7 చేస్తే 8 వచ్చింది. ఈ 2 క్లబ్ చేసి బై 7 చేస్తే వచ్చేది ఆన్సర్. సో 15 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఇది చాలా సింపుల్. 5 + 4. ఓకే, 5 + 4 ఎంత? 9. మరి 5 × 4 ఎంత? 20. 5 + 4 ఏమో 9, 5 × 4 ఏమో 20. అదేవిధంగా 3 × 8, 3 × 8 ఎంత? 11. సో 3 + 8 ఎంత? 11. 3 × 8 ఎంత? 24. సో 9 + 4 = 13. మరి 9 × 4 ఎంత? 9 × 4 అంటే 36. ఓకే, అదే. తర్వాత ఇది చూడండి, ఇక్కడ ఒక వాల్యూ మిస్ అయిపోయింది కదా, ఆ వాల్యూ ఏంటో చూద్దాం. 7, 2, 3. ఇక్కడ ఈ వాల్యూ వచ్చేసి 42 అండి. ఆ వాల్యూ వచ్చి 42. ఓకే, సో గమనించండి, ఈ వాల్యూ 42. మరి 7, 2, 3 నుంచి 42 ఎట్లా వచ్చింది? సో సింపుల్గా ఈ 3 మల్టిప్లై చేయండి. అంటే 7 × 2 × 3, 7 × 2 × 3. సో 3 × 2 ఎంత? 6. 6 × 7 ఎంత? 42. మరి చూడండి, 9 × 1 × 2 ఏంటి మీ ఆన్సర్? 18. సో ఆన్సర్ రావాలంటే 5 × -2 × -3. మైనస్ ఇంటూ మైనస్ ఎంత? ప్లస్. 5 × 2 10, 10 × 3 ఎంత?
30 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. సో మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది, ప్లస్ అయింది. సో దీంట్లో చూడండి మరో క్వశ్చన్ చూడండి. సో దీంట్లో 84, 14, 12, 81, 18, 9, 88, క్వశ్చన్ మార్క్ 11. ఓకే, సో మరి దానికి సంబంధించి ఆన్సర్ ఏంటో చూడండి. ముందుగా ఈ రెండు అబ్జర్వ్ చేయండి. ఈ రెండు అబ్జర్వ్ చేస్తే 84ని 12తో డివైడ్ చేయండి. 84ని 12తో డివైడ్ చేయండి. అలా డివైడ్ చేస్తే 12 ఏళ్ళలో ఎంత, 84. మరి ఇక్కడ 7 ఉందా 14 ఉందా అంటే 14 ఉంది. కాబట్టి ఆ 7ని డబల్ చేసాను, 14 వచ్చింది. ఇక్కడ చూడండి 81ని 9తో డివైడ్ చేసాను. 81 9తో డివైడ్ చేస్తే ఏమొచ్చింది, 9 వచ్చింది. ఈ 9ని మళ్ళీ డబల్ చేశాడు. ఈ 9ని మళ్ళీ డబల్ చేస్తే ఏమొచ్చింది, 18. మరి ఆన్సర్ రావాలంటే 88 డివైడెడ్ బై 11. సో 88 డివైడెడ్ బై 11 అంటే 8. ఆ 8ని డబల్ చేయాలి. 8ని డబల్ చేస్తే మీ ఆన్సర్ వచ్చేసి ఎంత, 16 అనేటువంటిది దానికి సంబంధించిన సమాధానంగా తీసుకుంటాం. ఓకే, 16 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. సో ఈ విధంగా చూడండి, ప్రతిదీ కూడా ఒక్కొక్క అంశం ఒక్కొక్క మోడల్గా, ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైనటువంటి మోడల్గా డిస్కస్ చేస్తున్నాం. సో కాబట్టి దీన్ని మంచి రెఫరెన్స్ లాగా మీరు భావించి ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి ఎక్కువ సంఖ్యలో, ఇఫ్ యూ ప్రాక్టీస్ ద గుడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, దెన్ యూ కెన్ ఏబుల్ టు సాల్వ్ ఆల్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ వాట్ యూ కెన్ సే ఫ్రమ్ ద గివెన్ దిస్ పార్ట్. ఓకే, సో ప్రాక్టీస్ అనేటువంటిది ఇంపార్టెంట్, దాన్ని బేస్ చేసుకొని చేయొచ్చు. సో దీనిపైన మరిన్ని క్వశ్చన్స్ అనేటువంటివి ఎలా ఉన్నాయో చూద్దాం. సో మరికొన్ని క్వశ్చన్స్ గమనించండి మిస్సింగ్ నెంబర్ పైన. ఇది ఒక రకమైన మోడల్. దీనిలో కొన్ని స్క్వేర్స్ పైన ఉన్నాయి, కొన్ని క్యూబ్స్ పైన ఉన్నాయి, కొన్ని స్క్వేర్ రూట్ పైన ఉన్నాయి, కొన్ని క్యూబ్ రూట్ పైన ఉన్నాయి. అవన్నీ కూడా ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా ఫస్ట్ క్వశ్చన్ 7, 1, 2, 3. 7, 1, 2, 3 నుంచి 169 ఎలా వచ్చిందో గుర్తించాలి. 5, 1, 2, 3 నుండి 121 ఎలా వచ్చిందో గుర్తించాలి. 6, 1, 4, 5 నుంచి మరి ఏమొస్తుందో చూడండి. మీరు ఇక్కడ ఈ రెండు గమనిస్తే 169 అది 13 యొక్క వర్గం, 121 అది 11 యొక్క వర్గం. కాబట్టి మరి ఎట్లా ఉంది, ఇక్కడ ఎలా వచ్చింది 13 అంటే 7 ప్లస్ 1 ఎంత, 8, 8 ప్లస్ 2 ఎంత, 10, 10 ప్లస్ 3 ఎంత, 13. ఆ 13ని స్క్వేర్ చేస్తే వచ్చేది ఎంత, 169. 7 ప్లస్ 1 8, 8 ప్లస్ 2 10, 10 ప్లస్ 3 ఎంత, 13. 13 స్క్వేర్ అంటే ఆ వాల్యూ వచ్చేసి ఏమో తీసుకుంటాం, 169. నెక్స్ట్ ఇది చూడండి, ఈ వాల్యూ వచ్చేసి 5, 1, 2, 3. 5, 1, 2, 3 అంటే 5 ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ 3 హోల్ స్క్వేర్. 5 ప్లస్ 1 ఎంత, 6, 6 ప్లస్ 2 ఎంత, 8, 8 ప్లస్ 3 ఎంత, 11. సో 11 స్క్వేర్ అంటే ఆ ఆన్సర్ ఏమో తీసుకుంటాం, 121. తర్వాత ఇది గమనించండి, మరి అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ రావాలంటే 6 ప్లస్ 1 ప్లస్ 4 ప్లస్ 5. సో ఈ వాల్యూ వచ్చేసి 16. 16 స్క్వేర్ అంటే ఏంటి మీ ఆన్సర్, 256 అనేటువంటిది దానికి సంబంధించినటువంటి సమాధానంగా తీసుకుంటాం. 16 స్క్వేర్ అంటే 256, అది దానికి సంబంధించిన సమాధానం. నెక్స్ట్ రెండో క్వశ్చన్ గమనించండి. రెండో క్వశ్చన్లో సో 2, 2, 3, 4, 2, 2, 3, 4 నుంచి 48 ఎలా వచ్చిందో గుర్తించాలి. 4, 2, 68 నుంచి 384 ఎలా వచ్చిందో గుర్తించాలి. దాని నుండి 3, 2, 4, 2 నుంచి ఆ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ మనం చెప్పాల్సి ఉంటుంది. ఓకే, సో చూద్దాం. ఇవన్నీ గమనిస్తే వచ్చే ఇవన్నీ మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తుందో చూడండి. 2 ఇంటూ 2 ఎంత, 4, 4 ఇంటూ 3 12. రైట్, అవన్నీ మల్టిప్లైస్ వస్తుంది కాబట్టి 2 ఇంటూ 2 4, 4 ఇంటూ 3 12, 12 ఇంటూ 4 అంటే మీ ఆన్సర్ ఏంటి, 48. 48 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. అదే ఇక్కడ గమనించాను, 4 ఇంటూ 2 8, 8 ఇంటూ 6 48, 48 ఇంటూ 8 అంటే మీకు వచ్చే వాల్యూ ఎంత వస్తుందండి, 384. ఆన్సర్ రావాలంటే 3 ఇంటూ 2 ఇంటూ 4 ఇంటూ 2 చుట్టూ ఉన్నటువంటి ఆ 4 సంఖ్యలు మల్టిప్లై అయ్యాను. 3 ఇంటూ 2 6, 6 ఇంటూ 4 24. ఓకే, 24 ఇంటూ 2 అంటే ఏంటి మీ ఆన్సర్,
48 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. అవన్నీ మల్టిప్లై చేయడం ద్వారా మనకి ఆన్సర్ వస్తుంది. ఎంత మీ ఆన్సర్? 48 అనేటువంటిది దానికి సంబంధించిన సమాధానంగా తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ నెక్స్ట్ క్వశ్చన్లో చుట్టూ ఉన్న సంఖ్యలన్నీ గమనించాను. అబ్జర్వ్ ఆల్ ద నెంబర్స్ విచ్ ఆర్ అరౌండ్ ద సర్కిల్. 49, 36, 64, 25 ఇవన్నీ కూడా ఖచ్చిత వర్గ సంఖ్యలు. దీస్ ఆల్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్. కాబట్టి సింపుల్గా 49 అనేటువంటిది దేని యొక్క 49కి వర్గమూలం ఎంత అంటే 7. బికాజ్ 7 స్క్వేర్ ఎంత? 49. కాబట్టి 49కి వర్గమూలం 7. 36కి వర్గమూలం ఎంత? 6. 64కి వర్గమూలం ఎంత? 8. 25కి వర్గమూలం ఎంత? 5. మరి అవన్నీ క్లబ్ చేస్తే 7 + 6 13, 13 + 8 21, 21 + 5 ఎంత? 26. సిమిలర్గా ఇక్కడ చూడండి, ఈ వాల్యూ 9 అవుతుంది, ఈ వాల్యూ 3 అవుతుంది, ఈ వాల్యూ 5 అవుతుంది, ఈ వాల్యూ 4 అవుతుంది. అవన్నీ క్లబ్ చేయండి. 4 + 3 12, 12 + 5 17, 17 + 4 ఎంత? 21. మరి నాకు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ రావాలంటే 84 అంటే 64 అంటే ఎంత? 8. 25 అంటే 5. 144 అంటే 12. 36 అంటే 6. అవన్నీ క్లబ్ చేయండి, వచ్చేది ఆన్సర్. సో 12 + 8 20, 20 + 5 25, 25 + 6 ఎంత మీ ఆన్సర్? 31 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. 31 దానికి సంబంధించినటువంటి సమాధానంగా తీసుకుంటాం. ఓకే, ఇదొక అంశం. నెక్స్ట్ దీంట్లో ఇది చూడండి. సో దీంట్లో ఇది కూడా దానికి సంబంధించి అవన్నీ కూడా ఏంటంటే వర్గమూలాలు. ఆల్ దీస్ నెంబర్స్ ఆర్ వాట్ యూ కెన్ సే స్క్వేర్ నెంబర్స్, పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్. సో కాబట్టి ఇది దీని వర్గమూలం ఎంత? 10. దీని వర్గమూలం ఎంత? 5. దీని వర్గమూలం ఎంత? 10. దీని వర్గమూలం ఎంత? 5. ఇవన్నీ క్లబ్ చేయండి. అవన్నీ క్లబ్ చేస్తే 10 + 5 + 10 + 5 15 + 15 ఎంత? 30. మరి ఇక్కడ ఎంత ఉంది? 6 ఉంది. 6 రావాలంటే ఆ 30ని దేంతో డివైడ్ చేయాలి? 5తో డివైడ్ చేయాలి. 30ని 5తో డివైడ్ చేస్తే ఏంటి మీ ఆన్సర్? 6. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ 25 అంటే 5, 25 అంటే మళ్ళీ 5, 81 అంటే 9, 36 అంటే 6. సో 10 + 9 19 + 5 25, 25/5 అంటే ఏంటి? 5. సో నాకు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ రావాలంటే 36 అంటే 6, 49 అంటే 7. సో ఇది 3² అంటే 9, చివరగా 16 అంటే 4. సో 6 + 7 13, 16, 16 + 4 అంటే 20. మరి 20/5 అంటే 20/5 అంటే మీ ఆన్సర్ ఏంటండి? 4 అనేటువంటిది అడిగిన క్వశ్చన్కి సమాధానం. దేర్ఫోర్ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వచ్చేటువంటి వాల్యూ అనేటువంటిది ఎంతకు సమానం అండి? 4కి సమానంగా తీసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ గమనించండి. ఓకే, సో ఇంతమంది క్వశ్చన్స్ అవన్నీ కూడా స్క్వేర్స్. కానీ ఇక్కడ మీరు గమనిస్తే ఇవన్నీ కూడా ఏంటంటే క్యూబ్స్. అవన్నీ కూడా క్యూబ్ నెంబర్స్. మరి అవి దేని క్యూబ్స్? ఆన్సరు ఎలా వచ్చిందో చూద్దాం. సో ఇండైరెక్ట్గా √1 అంటే 1, √64 అంటే 4. ఎందుకంటే 4³ వాల్యూ ఎంత? 64. సో ఇదంతా 3, ఇదంతా 2. అవన్నీ క్లబ్ చేస్తే 2 + 3 5, 5 + 4 9, 9 + 1 ఎంత? 10. సో 1 + 4 + 3 + 2 ఆ వాల్యూ వచ్చేసి ఏమని తీసుకుంటామండి? 10గా తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇది చూడండి, ఈ క్వశ్చన్ వచ్చేసి 8. ఓకే, 8 అంటే దాని ఘనమూలం ఎంత? 2. 125 అంటే ఘనమూలం ఎంత? 5. 64 అంటే ఘనమూలం ఎంత? 4. 27 అంటే ఘనమూలం ఎంత? 3. క్యూబ్ రూట్స్. ఓకే, సో అవన్నీ క్లబ్ చేయండి. సో 2 + 5 7, 7 + 4 11, 11 + 3 ఎంత? 14. సిమిలర్గా ఇక్కడ కూడా √27 అంటే 3, √216 అంటే 6. సో ఈ వాల్యూ ఎంత? అగైన్ 4, ఈ వాల్యూ 3. అవన్నీ క్లబ్ చేస్తే 3 + 6 9, 9 + 4 13, 13 + 3 ఎంత? సో 16. 16 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, సో ఆ తర్వాత ఇది గమనించండి. 5 2 9 6, 5 2 9 6 నుంచి 5 2 12 6. ఓకే, రైట్. మరి ఆన్సర్ అనేటువంటిది ఎలా వస్తుందో చూద్దాం. సో దీంట్లో ఇవన్నీ క్లబ్ చేస్తే వచ్చే వాల్యూ రాదు, క్లబ్ చేస్తే రాదు, ఎందుకంటే వాల్యూ తక్కువగా ఉంది కాబట్టి ఏం చేయండి అంటే
ముందుగా ఈ 5 + 12 ఫైన్ చేయండి, ఆపోజిట్ నెంబర్స్ క్లబ్ చేయండి. 5 + 12 చేయండి, 2 + 6 చేయండి. 5 + 12 ఎంత? 17 కదా, ఈ వాల్యూ 17. 2 + 6 ఎంత? 8 కదా, 2 + 6 8. సో 17 మైనస్ 8, 17 మైనస్ 8 అంటే ఏంటి మీ ఆన్సర్? 9. అదేవిధంగా 8 + 64, 64 + 8 అంటే 72. ఆ తర్వాత ఇండైరెక్ట్ డిఫరెన్స్, యూ నీడ్ నాట్ టు టేక్ మైనస్ సింబల్ ఇయర్, యూ కెన్ ఇగ్నోర్ ద మైనస్ సింబల్. చూద్దాం, అట్లాగే ఉంటుంది అనుకుంటున్నాను. 5 + 12 17, 2 + 6 ఎంత? 8. సో 17 మైనస్ 8 అంటే ఎంత? 9. మరి ఇక్కడ 14 కాబట్టి ఈ వాల్యూ యాక్చువల్గా 14 కాదు, ఎందుకంటే చూడండి పైన నేను అగైన్ ఐ రిపీటెడ్, ఇక్కడ ఉన్న వాల్యూసే మళ్ళీ ఇక్కడ రిపీట్ చేశాను. సో కాబట్టి ఆ విధంగా వచ్చే అవకాశం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఈ పైన వాల్యూస్ 8, 12, 64 + 27 అవే వాల్యూస్ మళ్ళీ ఇక్కడ రాశాను. ఓకే, సింప్లీ యూ కెన్ ఇగ్నోర్ దట్ క్వశ్చన్, యూ కెన్ ఇగ్నోర్ దిస్ క్వశ్చన్. పైన క్వశ్చన్ మళ్ళీ కింద రిపీట్ చేస్తూ రాశాను. ఐ థాట్ టు రైట్ సంథింగ్ ఎల్స్, బట్ మళ్ళీ అదే రిపీట్ అయింది. ఓకే, వదిలిపెట్టేసాను. తర్వాత ఇది చూడండి 3154. ఓకే, 3154. సో 510. ఆ విధంగా మరి అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఉన్న వాల్యూ అనేటువంటిది ఎంతో మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ బహుశా ఎందుకు అర్థమైంది, వై వీఆర్ క్యాన్సలింగ్ దిస్, బికాజ్ పైన ఉన్న వాల్యూసే మళ్ళీ ఇక్కడ రాశాను. ఎందుకంటే ఇక్కడ 14 రాదు యాక్చువల్గా. ఆ వాల్యూస్ సరే వాల్యూస్ మారాయి, మరి చేస్తే పర్లేదు అనుకుంటాం కానీ ఇక్కడ 14 రాదు. సో వీఆర్ అవాయిడింగ్ దట్. రైట్, చూడండి ఇక ఇక్కడ ఏం చేయబోతున్నాం అంటే 3² + 1² + 5² + 4². 3² అంటే ఎంత? 9. 1² అంటే సో 1. 9 + 1 10. 10 + 25, 10 + 25 35. 35 + 16, 35 + 16 51. ఆ 51ని 10తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 510 వస్తుంది. ఓకే, అదొకటి. తర్వాత ఇది చూడండి. సో దీంట్లో ఏం చేయబోతున్నాం అంటే 2² + 3² + 4² + 6². సో 2² అంటే 4, 3² అంటే 9. సో 13 + 16 29, 29 + 36 65. సో ఆ 65ని ఇంటూ 10 చేస్తే ఏంటి మీ ఆన్సర్? 650. ఓకే, మరి చివరిగా అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ రావాలంటే ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వాల్యూ రావాలంటే 0² + 1² + 2² + 8². 0² అంటే 0, 1² అంటే 1, 2² అంటే 4, 8² అంటే 64. సో 64 + 1 65, 65 + 4 అంటే ఏంటి మీ ఆన్సర్? 69 అనేటువంటిది దానికి సంబంధించినటువంటి సమాధానంగా తీసుకుంటాం. ఓకే, 69 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఆ విధంగా అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ కూడా దానికి సంబంధించిన ఒక రకమైన మోడల్స్. సో దీంట్లో భాగంగా మరిన్ని క్వశ్చన్స్ తీసుకొని చేద్దాం.